వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం లింగ వృద్ధికి సంబంధించినటువంటి చిట్కాని గురించి తెలుసుకుందాం. చాలామంది తమ అంగం చిన్నగా ఉందని, పొడుగ్గా కావాలని, లావుగాలని కోరుకుంటారు. అంతేకాకుండా సంభోగ శక్తి కూడా పెరగాలని కోరుకుంటారు. ఏ మగవారికైనా ఇది కామన్ కోరికనే. అయితే దాన్ని వృద్ధి చెందుకోవడానికి చాలా రకాలైనటువంటి కెమికల్స్తో కూడినటువంటి ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లో రావడం జరిగింది. అవి వాడేంతసేపు మాత్రమే వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. బంద్ చేసిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి రావచ్చు, లేదంటే ఇంకేమైనా హాని జరగవచ్చు. అయితే ఆయుర్వేదంలో ఎప్పుడు కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది దాదాపుగా తక్కువగా ఉంటుంది కంపేర్ టు కెమికల్ ప్రొడక్ట్స్తో పోల్చుకుంటే. అయితే అందుకనే చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆయుర్వేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇది లింగ వృద్ధికి, పొడుగ్గా కావడానికి, లావుగా కావడానికి, సంభోగ శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. అందులో మొదటిది తేనె మరియు హారతి కర్పూరం బిళ్ళలు. అదేవిధంగా ఉమ్మెత్త చెట్టు యొక్క గింజలు. ఈ ఉమ్మెత్త చెట్టు గింజలు దాదాపుగా అందరికీ తెలుసు. మనకు ఊర్లో పొలిమేరలలో చుట్టుపక్కల కూడా మనకి ఉమ్మెత్త చెట్లు అనేది కనబడుతూ ఉంటాయి. వాటి యొక్క గింజల్ని తీసుకోండి. అదేవిధంగా శుద్ధ పాదరసము. ఈ పాదరసం అనేది కూడా మనకు ఆయుర్వేదిక్ షాపులలో కానీ బయట కెమికల్ షాపులలో కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ 4 వస్తువులను సమాన భాగాలుగా, అంటే గ్రాములలో తీసుకుంటే గ్రాములలో తీసుకోండి, లేదంటే మీ ఇష్టం తులాగా తీసుకోండి. అన్నిటిని మాత్రం సమాన భాగాలుగా తీసుకొని కొంచెం నీరు పోసి బాగా నూరాలి. బాగా నూరిన తర్వాత దాని లింగం పైన ప్రతిరోజు కనుక లేపంలాగా రాసి మనం మసాజ్ చేసినట్టు ఏది ఉంటే మీకు సరిపడంత, ఎంత సరిపడుతుందో అంత, మీ అంగానికి సరిపడంత తీసుకొని మసాజ్ చేస్తున్నట్టయితే అతి తక్కువ కాలంలో, అంటే దాదాపుగా 30 నుంచి 40 రోజుల లోపే ఏది అయినా కూడా స్పాట్గా ఇంక్రీజ్ అనేది జరగదు. ఎందుకంటే దాని యొక్క రక్తనాళాలు కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇలా కనుక మనం చేసినట్టయితే కనుక లింగం అనేది పొడవుగా, లావుగా పెరగడమే కాకుండా సంభోగ శక్తి కూడా విపరీతంగా పెరుగుతుందని ఆయుర్వేద బుక్లలో రాసి ఉంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.